పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మార్చి 19వ తేదీ వరకు అష్టోత్తర శత గణపతి యాగం నిర్వహిస్తున్నట్లు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సిరారావుపేట దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం అభిజిత్ లగ్నంలో జరుగుతున్న నిత్య గణపతి యాగంలో భాగంగా 90వ రోజు హోమాను ప్రత్యేక పూజా నైవేద్యాలు జయప్రదంగా పూర్తి చేశారు. నవగ్రహ శాంతి శివాభిషేకం, పంచాయతన యజ్ఞ పురుష ఆవాహనతో స్వాహాదేవి పూజ నిర్వహించి నిత్య గణపతి హోమం నిర్వహణ జరుగుతుందని పీఠం ఉపాసకులు రమణరాజు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి జరుగుతున్న యాగం నిర్వహణలో 118 మంది దంపతులు భాగస్వామ్యమయ్యారన్నారు. హోమం వల్ల నిత్య జీవితంలో గ్రహ దోషాలు తొలగడానికి గణేశుడు మూలాధార చక్రధారి వలన సంపద సమస్యల నివృత్తితో ప్రమాద స్థితులు వైదొలగి ఆందోళన నిరాశ లేకుండా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నారు. నవగ్రహ సమిధులతో జరిగే నిత్య యజ్ఞ తిలకాన్ని ధారణ చేయడం వల్ల గ్రహ దోషాల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. మార్చి 19 గురువారం ఉగాది రోజున లక్ష్మీ గణపతి హోమం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రతి 45 నిమిషాలకు 8 ప్రత్యేక పూర్ణాహుతులతో అష్టలక్ష్మి సహస్రనామ పారాయణతో యాగకుండంలో మహా హవిస్సులు శుభప్రదంగా జరుగుతాయని అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న యజ్ఞంలో ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు సమర్పించే గణేష్ ఆరాధకులు పీఠంలో అందజేయవచ్చని తెలియజేశారు. గణపతి యాగం జరుగుతుంది అంటే పరాభవ నామ సంవత్సరం మార్చి 19వ తేదీ వరకు జరుగుతుంది. మార్చి 19వ తేదీన లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మొదలయ్యి అష్టలక్ష్మికులకి ఈ యొక్క హవిస్సును అందించేటువంటి సుగంధ ద్రవ్యాలతో హవిస్సును అందించేటువంటి కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ భోగి గణపతి పీఠంలో ఈ 18 రోజుల పాటు కూడా ఈ నిత్య గణపతి హోమం కొనసాగుతుంది. అందరూ కూడా భాగస్వాములై క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధి పొందవలసిందిగా భోగి గణపతి పీఠం కోరుతోంది. ఇప్పటి వరకు 118 మంది దంపతులు సుగంధ ద్రవ్యాలు కావచ్చు, హోమానికి అవసరమైనటువంటి నిత్య పదార్థాలు కావచ్చు, వీటన్నిటిలోనూ కూడా వారు భాగస్వామ్యమయ్యారు. లోక కళ్యాణార్థంగా పరాభవ నామ సంవత్సరంలో గ్రహస్థితులు కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ, కుజదోషం కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులు అవస్థలు అగచాట్లు లేకుండా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో లోక కళ్యాణార్థంగా ఈ యొక్క అష్టోత్తర శత గణపతి యాగం జరుగుతూ ఉంది. అందరూ కూడా దర్శించుకుని యజ్ఞ తిలకాన్ని ధారణ చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తున్నాం.